ఫస్ట్ అయితే చాక్ తీసుకున్నాను అనమాట. చాక్ తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. క్యారెట్ కనిపించింది. ఇంకా క్యారెట్ హల్వా చేద్దామనేసి క్యారెట్లు 2 తీసుకొని మంచిగా వాటర్‌లో కడిగేసిన తర్వాత దాని తొక్క తీసేసి చెక్కడం మొదలుపెట్టాననమాట. కోరడం అంటారు. సో, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చెయ్యండి. సో, కోరుతుండగా చేనొప్పి వచ్చేస్తుందని చెప్పేసి మా తమ్ముడు కోరతానన్నాడు. వాడు కోరేది తక్కువ, ఆ ముక్కల్ని తినేసేది ఎక్కువనమాట. ఆడు కోరడం చూస్తుంటే నవ్వొచ్చిందింకా. ఇదంతా అయిపోయిన తర్వాత సరే క్యారెట్ హల్వా వండుదామని వెళ్ళాను. క్యారెట్ హల్వాలో ఏమేత్తారో నాకు తెలీదు కాబట్టి మా అమ్మని అడిగాను. యూట్యూబ్‌లో సెర్చ్ చేయమంది. సో, యూట్యూబ్‌లో చెప్పినట్టు చేశాననమాట. వాళ్ళు చెప్పినప్పుడు 1 స్పూను, 2 స్పూన్లు అంటున్నారు. అయ్యి స్పూన్ సైజ్ కూడా చెప్పండి. ఎందుకంటే మాలాంటి బిగినర్స్‌కి ఇప్పుడిప్పుడే కుకింగ్ నేర్చుకున్న బిగినర్స్‌కి తెలియదు కాబట్టి కొంచెం డీటెయిల్స్‌తో చెప్పండి చెప్పినప్పుడు. క్యారెట్ హల్వా చేసుకునే విధానం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. తర్వాత అయితే పాలు తీసుకున్నాను. తర్వాత నెయ్యి, తర్వాత పానం, తురుముకున్న క్యారెట్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేయగానే పానం పెట్టాను. పానంలో పాలేసాను. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తీసేసి పక్కన పెట్టామన్నారు కాబట్టి పక్కన పెట్టేశాను. దాని తర్వాత మళ్ళీ అదే పానంలో నెయ్యేసి డ్రై ఫ్రూట్స్ ఏపాను. ఇది మాడిపోయింది. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఈ మాడిపోయిన పానం కోసం. ఎలాగో మాడిపోయిన పానం పక్కన పెట్టేసాం కాబట్టి కొత్త పానం పెట్టాను. ఈసారి అది తురుముకున్న క్యారెట్ మొత్తం వేసి పచ్చివాసన పోయేదాకా ఏపంది. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఏపాననుకోండి చెయ్యయితే నొప్పొచ్చింది. ఇంక తర్వాత 2 కప్పుల షుగర్, పంచదార వేయమంటే దాన్ని ఏసాననమాట. అది కప్పు సైజ్ చెప్పలేదు కాబట్టి ఉన్నంత ఏసేసాను. మనకి కొలతలు తెలీవు. సో, దాని తర్వాత ఇంకా ఒక గ్లాస్ పాలేసేసాను. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఏపాననమాట. తర్వాత ఇంక నేను ఏపిన మాడిపోయిన డ్రై ఫ్రూట్స్ అయితే ఏసుకున్నాననమాట. చూడడానికైతే చాలా బాగుంది లుక్‌గా. కానీ ఎక్కడ తేడా వచ్చిందో తెలియలేదు. అదేదో పానకం కన్నా తియ్యగా ఉందనమాట. నేనింక నోట్లో పెట్టుకోలేదు. వాళ్ళు చెప్పారనమాట. ఎందుకంటే నేను వండిన వంట నేను తినను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం లేదు కాబట్టి. మంచిగా అయిపోయిన తర్వాత మా అమ్మ దగ్గరికెళ్ళి తినమన్నాను. అవతలకి బాగుంది. ఎందుకంటే మా అమ్మకి నా మీద ముందే నమ్మకం లేదు. మా అమ్మమ్మ దగ్గరికెళ్ళాను. తింటాను అని చెప్పేసి నోట్లో పెట్టుకుంది. తిని చూసి చెప్పు టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంది. తినైతే స్పూన్ తిను. ఇంకోటి తినే. ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టు. నిజంగానా? ఒక స్పూన్ తినైతే నా కోసం. స్పూన్ తినమ్మా, నాటిచ్చుకో స్పూన్ తిను. తినే. చెప్పా తిని చూడరా అలా ఉందా. నిజంగా ఉందా? నేనే చేశాను. నమ్ముతున్నావా? పర్లేదా? చెప్పు. బాగుందా? నిజంగానా? వట్టా? మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. తింటాను అని చెప్పేసి నేను ముక్క నోట్లో పెట్టుకుంది. ఏదో తేడా ఉందని చెప్పేసి నాకు వద్దని అవతలకు పొమ్మంది. ఇదంతా అయిపోయిన తర్వాత మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాను. బాగానే ఉందన్నాడు. ఆడికి ఏమనిపించిందో నాకు తెలియదు. ఈడు కూడా ఏదో వీడియో చెప్తున్నానని చెప్పినట్టున్నాడు బాగానే ఉందని. సూపర్ ఉందన్నాడు వీడైతే. మా చెల్లి కోసం సెపరేట్గా తీసి దాని ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చాను. అది కూడా తిన్నది ఒక స్పూన్ తిన్న తర్వాత ఓడి అమ్మ సూపర్ ఉందంది. కెమెరా ఆన్లో ఉంది కాబట్టి ఆఫ్ చేసిన తర్వాత రికార్డ్ చేయలేకపోయింది దాని ఎక్స్ప్రెషన్స్ అయితే. పోలే ఏదో మంచిగా నేర్చుకున్నాను అని సాటిస్ఫై అయ్యాను వాళ్ళకి. ఈవినింగ్ అయిందనమాట. వండిన గిన్నెలన్నీ పక్కన పడిచేసాను తోమకుండా. అవన్నీ మా అమ్మ తోమిన తర్వాత ఏమందో తెలుసా, నువ్వు ఇంకెప్పుడు వంట చేయకు, ఎందుకంటే ఆ పేనం మార్చేసావు. ఆడిపోయిన పేనం కోసం తిట్టింది నన్ను ఇవాళైతే. అందుకే ఫిక్స్ అయిపోయాను ఇంకెప్పుడు వంట చేయకూడదని.